హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మీ పల్లెటూరు ప్రవళికనండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఇది కాలీఫ్లవర్ ఫ్రెండ్స్. దీన్ని ఒలుస్తున్నాను చూడండి. మా మామయ్య తెచ్చాడనమాట. కిలో ఉందని తీసుకొచ్చాడు. పూని బాగా ఫ్రెష్గా ఉంది. దీంతో పిల్లలు గోబీ చేయి అన్నారు. గోబీ చేద్దామంటే ఇంట్లో ఏం లేవు కదా అని చెప్పని గోబీ ఫ్రై చేస్తున్నా అండి. ఇవి బాగా ఒలుసుకొని ఇలా పెట్టుకొని బాగా ఒలిసి పెట్టేసుకున్న తర్వాత చూడండి, నీట్గా ఒలిసేసాను. ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను. నీట్గా ఒలిచేసాక క్లీన్ చేసి బాగా ఉడకబెట్టుకొని 50% వాటర్ పోసి ఇలా ఉప్పు పసుపు వాటర్ అండి, ఇలా ఉడికించుకోవాలి. చూడండి, 50% ఉడికితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. బాగా 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. వాటర్లో కూడా పోసాను. ఇవి చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఇవాళ నేను గోబీ ఫ్రై లాగా ఇవి ఉడికిపోయాయి చూసేయండి. ఇంకా వీటిని వాటర్ అన్నీ జల్లిగినలా వేసేసి ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం అండి. కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కారం కొంచెం సరిపడా చూసుకొని వేసుకుంటూ ఉన్నానండి. కొంచెం కారం, మరి పోతే సాల్ట్, అది ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ వేయాలి. కారం తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం చికెన్ మసాలా, ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసానండి. ఇంకా దాంట్లో ఫ్రైకి కావాల్సినవన్నీ బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసాక ఇంకా అన్నీ కలిపేసుకొని ఆయిల్ పెట్టేసి వాటర్ వేసేసి బాగా వీటిని కలపాలండి. బాగా అన్నీ వేసేసుకొని మొత్తం కలిపేయాలి. బాగా మిక్స్ అవ్వాలి, బాగా నానాక చూడండి ఎవరెస్ట్ చికెన్ మసాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఫ్రై బాగుంటుంది నిజంగా. కాలీఫ్లవర్ ఫ్రై బాగుంటుంది, సూపర్ ఉంటుంది. బాగా మనం చేసేదాన్ని బట్టే మనం కూర అయినా మన రుచి అయినా ఏదైనా మారుతూ ఉంటుంది అంటారు కదా. ఇది నా పల్లెటూరు స్టైల్లో కాలీఫ్లవర్. ఇంకా దీంట్లో ఎగ్స్ కూడా వేస్తారు. ఎగ్స్ ఉంటాయి కదా, అలా కూడా కొంతమంది ప్రిపేర్ చేస్తారనమాట. ఎగ్స్ వేసి ఇలా కలిపి మొత్తం ఇది అయిపోయిందండి. మొత్తం కలిపేసాక మళ్ళీ బాండి గ్యాస్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం ఆ లోపు నానుతుంది. ఇది నానిన దాన్ని, ఆయిల్ హీట్ అయిన దాన్ని దాంట్లో వేసేయడమేనండి. ఇంకా మనం బండిలో వేసేయడం, వేయించుకోవడం, తినడం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం పల్లెటూరు ప్రవళికకి సపోర్ట్ చేయండి. బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం పల్లెటూరు ప్రవళికకి సపోర్ట్ చేయండి. మిస్టేక్స్ ఉన్నా క్షమించి వదిలేయండి ఫ్రెండ్స్. నన్ను ఆయిల్ కూడా హీట్ అయింది. కలిపి పెట్టుకున్నది కూడా నానిపోయింది బాగా, అంటే వాటికి పట్టింది. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ప్రామిస్, పకోడీ టైప్ ఉంటుంది. కాలీఫ్లవర్ పకోడీలా ఉంటుంది, నిజం. చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి, మర్చిపోకండి. చూడండి, ఇలా మొత్తం తిప్పుకొని ఆయిల్లో వేసేస్తారు. మొత్తం కుక్ అయి ఫ్రైలా అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఆయిల్ అంతా ఇలాగ సరిపోలేదు కదా అని ఆలోచించకండి.